పెద్దలందరికీ, రాజకీయ నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. కొన్ని బయట బాధలు, వాళ్ళ ఆర్తనాదాలు నేను విన్నాను కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి విన్నవించాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇది చూసి విని ఏమన్నా దీని గురించి యాక్షన్ తీసుకొని, మీరు దీని గురించి ఏమన్నా చర్యలు తీసుకొని మంచి చేస్తారని చెప్పని కోరుకుంటూ నేను మీకు నమస్కారాలు చేస్తున్నాను, విన్నవించుకుంటున్నాను. ఏం లేదండి, ప్రతి ఒక్కరు కూడా చాలామంది అసలు పెన్షన్లు రావట్లేదంట. ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఎవ్వరికీ పెన్షన్ లేవంటున్నారు. ఇల్లు అడిగితే ఏమంటున్నారంట, మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని లాక్ చేసేసారు, ఆ లాక్ ఓపెన్ అవ్వట్లేదు, అది ఓపెన్ అయితే కానీ మేము పెన్షన్ తీయలేము అని అంటే ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారండి. ఓల్డేజ్ వాళ్ళు బాధలు పడుతున్నారు, విడోస్ బాధపడుతున్నారు, పిల్లలు ఉండి కూడా లేని వాళ్ళు అసలు ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. మీరు ఇది గ్రహించకుండా ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు సార్. మీరు ఆ ఆలోచనలన్నీ దయచేసి మానుకుంటే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. మీరు ఏదేదో చేస్తున్నారు, అసలు అర్థం కాని పనులు చేస్తున్నారు. అది కాకుండా ముందు ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కూడా, అసలు రేషన్ కార్డులు పట్టుకెళ్ళినా ఏది పట్టుకెళ్ళినా ప్రతి దానికాడ కూడా చాలా బాధలు జరుగుతున్నాయి జనాలకి. అసలు ప్రతి ఒక్కటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా అట్లాగే ఉంది. ప్రతి ఒక్క చోట అన్నీ అనర్థాలే జరుగుతున్నాయి, కానీ లాభాలు ఎవరికి ఏమి జరగట్లేదు సార్. దయచేసి మీరు ముందు పెన్షన్లు, ప్రతి ఒక్కరికి పెన్షన్లు, ఇళ్ళు, ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పానని అన్నారు. ఇంతవరకు ఇంద్రమ్మ ఇళ్ళు కూడా ఎవరికి కూడా సదుపాయం కలగలేదు. ఇంద్రమ్మ ఇళ్ళు కూడా మీరు దాన్ని చూసి జనాలకి సేకరించాలి, జనాలకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా రకాలుగా బాధలు పడుతున్నారు సార్. మీరు దయచేసి మీరు ఏమనుకోకుండా మీరు ప్రజల గురించే, ఎందుకంటే ఓట్లు వేసి మరీ గెలిపించారు సార్ మిమ్మల్ని, అది నిలబెట్టుకోండి. మీరు అది నిలబెట్టుకుంటేనే ఇక ముందుకి మీరు ఏదైనా కూడా చేయగలుగుతారు. అది నిలబెట్టుకోకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది సార్. నెక్స్ట్ మీరు కాంగ్రెస్ వస్తుందా రాదా అనేది కూడా కొంచెం డౌట్గానే అనిపిస్తున్నారు జనాలు. అందరూ బాధలు పడుతున్నారు. ఇప్పుడు గ్యాస్ ఒకటి షార్టేజ్ వచ్చింది, గ్యాస్ కూడా బుక్ చేస్తే రావట్లేదని ఒకటే జనాలు మొత్తుకోవడము. ప్రతి ఒక్కటి ఎక్కడ చూడు కల్తీలు, ప్రతి చోట కల్తీలు, ఆరోగ్యాలు నాశనం అయిపోయి అనారోగ్యాలతో బాధలు పడుతున్నారు ప్రజలంతా కూడా. హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షలు పెట్టుకుంటేనే రోగాలు బాగవుతాయి అంటున్నారు. బాగా ఏది కూడా నమ్మకం లేదు. లక్షలు పెట్టినా బాగవుతారన్న నమ్మకం లేదు. మనిషి వెళ్తే ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి. డాక్టర్ని నమ్మడానికి లేదు, లాయర్లని నమ్మడానికి లేదు, జడ్జీలను నమ్మడానికి లేదు, చట్టాన్ని నమ్మడానికి లేదు, రాజకీయ నాయకుల్ని నమ్మడానికి లేదు. చాలా ఘోరాలే అవుతున్నాయి, కానీ న్యాయం ప్రజలకు జరగట్లేదు. మీరు ఒకసారి మీ వాళ్ళని ఎవరిని పంపించి చూసినా పర్వాలేదు, సందుకి ఎంత గుంతలు మిట్టలు, రోడ్డు అంతా గుంతలు పడిపోయి ఎంత బీభత్సంగా ఉందంటే అంత బీభత్సంగా ఉంది. బండి నడుపుతున్నా నడుములు పోతున్నాయి. కారులో కూర్చున్నా, బండి మీద కూర్చున్నా, అసలు నడుపుతుంటే అది ఎత్తేస్తుంటే మనుషుల ప్రాణాలు వెళ్ళిపోతున్నాయండి. ఒక్క రోడ్డు బాగోలేదు, ఒక సందు బాగోలేదు. ప్రతి ఒక్క సందు దగ్గర, ప్రతి ఒక్క రోడ్డు దగ్గర ఇదే తలనొప్పి. కానీ హైదరాబాదులో అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, ఇండిపెండెంట్ హౌస్లు కట్టుకున్నారు, కానీ జనాలకు బుద్ధి ఉందా లేదా, అసలు ఆలోచిస్తున్నారా లేదా అని అర్థం కావటం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇళ్ల ముందు కార్లు పెట్టుకుంటున్నారు. లోపల పార్కింగ్ ఉన్నా కూడా పార్కింగ్లో కార్లు పెట్టుకోకుండా రోడ్డు మీద అటుపక్క ఇటుపక్క స్థలాలకి ఇల్లు అద్దు ప్రకారము మీరు స్థలం పెట్టుకుని, ఇల్లు అద్దు వరకే గోడలు కట్టుకుని లోపల చెట్లు పెట్టుకుంటారా, పార్కింగ్ చేసుకుంటారా, ఏది చేసుకుంటారా మీ ఇష్టం చేసుకోవాలి. అంతే తప్ప ఈ జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా అసలు ఏమీ చేయట్లేదు. ఏదైనా చెప్తే వాళ్ళు ఏదో నాకు కాదు నాకు వెనక చెప్పన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే ఉందండి. ఇళ్ళ ముందర కార్లు, స్థలము, అది పార్కింగ్ స్థలం రోడ్డు కోసం వదిలిపెట్టిన దాంట్లో చెట్లు పెట్టుకొని చెత్తంతా పాడేసి ప్రతి చోట మీరు ఎంక్వైరీ చేయండి. జిహెచ్ఎంసీ వాళ్ళని పెట్టి ఎంక్వైరీ చేయించండి. ప్రతి చోట ఇదే తలనొప్పి ఉంది. ప్రతి అపార్ట్మెంట్ దగ్గర, ప్రతి ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఎవరు కూడా కార్లు కొనుక్కుంటున్నారు. ఏది వాళ్ళ అమ్మ సొమ్మ. ఎందుకండి రోడ్ల మీద కార్లు పెట్టాలి, రోడ్ల మీద పార్క్ చేయాలి? మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇంట్లో పార్కింగ్ ప్లేస్ ఉన్నప్పుడు ఇంట్లో పార్కింగ్ ప్లేస్లోనే మీరు కారు పెట్టుకోవాలి, కానీ రోడ్ల మీద పెట్టి వచ్చేపోయే బండ్లకి డిస్టర్బెన్స్ చేసుకుంటా వచ్చేపోయే బండ్లు ఎంత ప్రాబ్లం అవుతుంది మీరు ఆలోచించండి. లారీలు వస్తుంటాయి, బస్సులు వస్తుంటాయి, పిల్లల కోసము
కార్లు వస్తుంటాయి, బండ్లు వస్తుంటాయి, వాటన్నిటికి కూడా ఎంత ఆటకం జరుగుతుందో మీరు ఆలోచించండి కొంచెము. ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. అసలు గవర్నమెంట్ దేనికి ఉంది అనేది అర్థం కావటం లేదు. మీకోసం మీరేనా గవర్నమెంట్ అంటే? ప్రజల కోసం కాదా? ప్రజలు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు అది బయటపడట్లేదు ఇంతవరకు కూడా. ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవటం లేదు. ప్రజారాజ్యం అంటారు కానీ రాజు రాజ్యం అని అనరండి. అది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక పీఠం మీద కూర్చున్నారు, ఒక సింహాసనం మీద కూర్చున్నారనంటే దానికి సంబంధించి దానికి ఎన్నో విలువలు ఉంటాయి. ఒక రాజు కూర్చునే స్థానంలో మీరు కూర్చున్నారు. రాజు అంటారు ఎవరిని? సీఎంని ఇప్పుడు రాజు అంటున్నారు. అప్పట్లో రాజులు, మంత్రులు, ఇప్పుడు సీఎం తర్వాత చిన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏవేవో చిన్న పోస్టులు. కానీ ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు న్యాయం ఎంతవరకు జరిపించాలి, న్యాయం ఎంతవరకు చేయాలి, న్యాయాన్ని ఎంతవరకు నడిపించాలి అనేది మీరు ఆలోచించండి. అంతేగాని ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న లెక్కలో ఉంటే మాత్రం దేశం బాగుపడదు, ప్రజలు బాగుపడరు, ప్రజలకు న్యాయం జరగదు. రోడ్లు చూడండి మీరు, రోడ్లు మాత్రం విపరీతంగా గుంతలు. ఆ గుంతల్లో బండ్లు నడుపుతున్నారు. వెళ్ళేవాడు గుంతున్నా స్పీడ్గానే వెళ్తాడు, స్పీడ్ బ్రేకర్ ఉన్నా స్పీడ్గానే వెళ్తాడు, రోడ్డు బాగున్నా స్పీడ్గానే వెళ్తాడు. ఎంత గుంతను కూడా ఆ గుంతలో ఎక్కి కూడా దిగుతాడు. నడిపేవాడు ఎలాగో నడుపుతాడు, చచ్చేవాడు ఎలాగో చస్తాడు, పోయేవాడు ఎలాగో పోతాడు, బతికేవాడు ఎలాగో బతుకుతాడు. అంతేగాని ఈ రోడ్లు బాగోలేక ఈ పార్కింగ్ల ప్లేసులు, రోడ్ల మీద కార్లు పెట్టి నానా బీభత్సం చేస్తున్నారు జనాలు కూడా. దీని గురించి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఆలోచించి జిహెచ్ఎంసీ వాళ్ళ కార్లని తీపిచ్చేసి లోపల పెట్టించాలి. లేదంటే బండ్లు కొనుక్కోకుండా ఉండాలి, కార్లు కానీ బండ్లు కానీ. అంతేగాని ఎవరబ్బ సొమ్మని చెప్పి, ఎవరబ్బ జాగీరని చెప్పని రోడ్ల మీద కార్లు పెట్టి పార్కింగ్ ఉంటే ఇల్లు రెంట్కి ఇచ్చుకోవాలి, పార్కింగ్ లేకపోతే రెంట్కి ఇచ్చుకోకూడదు. పార్కింగ్ ఉన్న ప్లేస్ అంతా కింద పార్కింగ్ ఎంతమంది ఎన్ని ఇళ్ళు కట్టారో అన్ని పార్కింగ్లు ఉండాలి కంపల్సరీగా, అన్ని కార్లు పెట్టుకోవడానికి, అన్ని బళ్ళు పెట్టుకోవడానికి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పెట్టేస్తే రోడ్ల మీద ఎంత ప్రాబ్లం అవుతుంది? మీరు అది ఆలోచించారా? అది ఆలోచించే జ్ఞానం లేదా మీకు? ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు, ప్రజలకు తగ్గట్టుగా రాజకీయ నాయకులు కూడా అట్లాగే ఉన్నారు. ప్రజలని ప్రజల కోసం మీరు పాటలు పడుతున్నారా, లేకపోతే రాజకీయ నాయకులు అని చెప్పని వీళ్ళు ఎగబడుతున్నారా తెలియటం లేదు. కాకపోతే న్యాయం కావాలి, న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరిపించడం చెప్పని కోరుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. మీరు మాత్రం ఏవో నాళాల దగ్గర, వాటి దగ్గర, వీటి దగ్గర అది కడతాను ఇది కడతాను అంటున్నారు. అది కాదండి. దాని గురించి ఎవరు ఆలోచించరు, దాని దగ్గర పోయి ఎవరు కూర్చోరు, ఆ మురికి నీళ్ళు వాసన చూసి ఎవరు కూర్చోరు. నేను ఇన్ని కోట్లు చేస్తా, అన్ని కోట్లు పెట్టి రోడ్లు బాగా చేయించండి బాబు. మంచి చోట, ఎక్కువ ఉన్న చోట పెద్ద స్పీడ్ బ్రేకర్లు వేయండి. పెద్దగా ఎత్తుకున్న చిన్న స్పీడ్ బ్రేకర్లు ఆకలికి నేను కొట్లాట పెట్టుకొని, గొడవ పెట్టుకుని, బాగా నా శక్తి సారథ్యంతో నేను పోట్లాట పెట్టుకొని అవి వేయకుండా చేపించేశాను. ఇప్పుడు దయచేసి మీరు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వేయండి. అక్కడక్కడ 1 కిలోమీటర్కి ఒకటో, 1/2 కిలోమీటర్కి ఒకటో స్పీడ్ బ్రేకర్లు వేయండి పెద్దవి. చిన్న స్పోకర్స్ మాత్రం వేయకండి దయచేసి. ఇక ఇంతకు ముందు ఉండి కాబట్టి తీపిచ్చేసాం, ఎటో కష్టపడి తీపిచ్చేసాను నేనే. అవి వద్దు ఇంకేయకూడదని వేసిన కాడికి స్టాప్ అయిపోయింది అది. కానీ దయచేసి మీరు మాత్రం చర్య తీసుకొని ప్రజలకు న్యాయం జరిగేలాగా మీరు స్పీడ్ బ్రేకర్లు వేయించండి, రోడ్లు బాగా చేయించండి, జనాలకు పెన్షన్లు వచ్చేటట్టు చేయండి, ప్రజల్ని ఆదుకోండి, ఇంద్రమ్మ ఇళ్ళు ఇవ్వండి. ఇంద్రమ్మ ఇళ్ళ కోసం మీరు ఎన్నోసార్లు చెప్పారు. ఇంతవరకు ఇంద్రమ్మ ఇళ్ళు లేవు, ఏమీ లేవు. హైదరాబాద్ అంతా కూడా మట్టి కొట్టుకుపోతుంది. మీరేదో బస్సు ఫ్రీ చేశారని సంబరపడుతున్నారు. ఆ బస్సు ఫ్రీ చేసినంత మాత్రాన కూడా ఉపయోగం లేదు. ఆడోళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇది సీనియర్ సిటిజన్ సీట్ అంటారు, అది ఆడవాళ్ళ సీట్ అంటారు. బస్సు ఎక్కినా కూడా ఉపయోగం లేకుండా జనాలు కొట్టుకు చేస్తున్నారు. మీకు అర్థం కావటం లేదు. దయచేసి మీరు ఈ పనిని, ఇట్లాంటి పనులు పూనుకోకుండా మంచి పనులు చేయండి అని చెప్పని కోరుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. పదే చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఆలకించి ప్రజలకు న్యాయం చేయండి. జై హింద్.